ఎవరిని నమ్మాలి, ఎవరిని కాదు? చాణక్య నీతి. జీవితంలో ఒక పెద్ద ప్రశ్న. ఎవరిని నమ్మాలి, ఎవరిని కాదు? మనకు దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచి కోసం ఉండరు. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం. అందంగా నమ్మేవాడు తప్పక నష్టపోతాడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎవరిని నమ్మాలి, ఎవరిని కాదు. మొదటి విషయానికి, మాటల కంటే పనులను గమనించండి. చాలామంది మంచి మాటలు మాట్లాడతారు, కాని వారి పనులు వేరుగా ఉంటాయి. నమ్మకం మాటలపై కాదు, ప్రవర్తనపై ఉండాలి. రెండవ విషయానికి, సమయంలో ఎవరు నీతో ఉంటారు? నీకు అవసరం ఉన్నప్పుడు నీ పక్కన ఉండేవాడు నమ్మదగినవాడు, కష్టంలో కనిపించని వాడు నమ్మకానికి అర్హుడు కాదు. మూడవ విషయానికి, నీ విజయాన్ని చూసి ఎలా స్పందిస్తారు? నిజమైన మిత్రుడు నీ విజయాన్ని చూసి ఆనందపడతాడు, కాని కపట మిత్రుడు అసూయపడతాడు. నాలుగవ విషయానికి, నీ రహస్యాలను ఎలా చూస్తారు? నీ విషయాలను గౌరవించేవాడు నమ్మదగినవాడు, నీ రహస్యాలను ఇతరులతో పంచుకునేవాడు ఎప్పుడూ ప్రమాదం. ఐదవ విషయానికి, నీ పరిమితులను గౌరవిస్తారా? నీ సమయం, నీ నిర్ణయాలు, నీ విలువలను గౌరవించేవాడు నమ్మదగిన వ్యక్తి. ఇంకో ముఖ్యమైన విషయానికి, ఎవరినైనా పూర్తిగా నమ్మకండి. చాణక్యుడు చెప్తాడు, అత్యంత సన్నిహితుడినైనా పూర్తిగా నమ్మొద్దు. ఎందుకంటే మనిషి పరిస్థితులకు అనుగుణంగా మారుతాడు. కాబట్టి నమ్మకం ఉండాలి, కాని జాగ్రత్త కూడా ఉండాలి. నిజమైన తెలివి ఏమిటంటే, ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవడం. జీవితంలో గెలవాలంటే మనం మంచి మనుషులుగా ఉండాలి, కాని అమాయకులుగా ఉండకూడదు. గమనించండి, మీ నమ్మకం ఒక విలువైనది. దాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వకండి. అర్హత ఉన్నవారికి మాత్రమే ఇవ్వండి. ఈ రోజు నుండి మాటల కంటే పనులను గమనించండి. భావాల కంటే వాస్తవాలను చూడండి. అప్పుడు మీరు ఎప్పుడూ మోసపోవరు. అదే చాణక్య నీతి.